మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబోమునే మదనములకు నిర్మల మందాకిని వీచికలందుగు రాయంత సనునే తరింగిణులకు లలిత రసాల పలమ కాదియై చక్కు కోజిల చేరునే కుటజములకును ఊనేంద్ర చంద్రికా స్వరిత చకోరకం మరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవిందం చింతనామృత పాన విశేష మత చిత్తమేరీతి నితరంబుల్ చేరనేచు వినుత గుణశీల మాటలు వేయునేల పోతన మహాభాగవతం ప్రహ్లాద చరిత్రము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. ప్రహ్లాదుడు విద్య నిమిత్తము గురువులైన చండామార్కుల వద్ద విద్యను అభ్యసింపమని తండ్రి అయిన హిరణ్యకశ్యపుడు పంపగా తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు గురువులతో ఈ విధముగా ప్రహ్లాదుడు సంభాషించినారు. పద్యభావము. మహానుభావ, మందార పుష్పములోని మకరంద మాధుర్యము అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూల వైపు పోదు. స్వచ్ఛమైన ఆకాశ గంగా తరంగాలపై విహరించే రాజహంస వాగుల దగ్గర వంకల దగ్గర తిరుగదా లేదు కదా. తీయమామిడి లేత చిగుళ్ళు తిని పులకించి పాటలు పాడే కొయ్యిల కొండమల్లెల చెంతకు చేరదు. నిండు పున్నమి పండు వెన్నెలలో విహారము చేసే చకోర పక్షి దట్టమైన మంచు పొరల వైపుకు మరలదు, వెళ్ళలేదు. ఆ విధంగానే నా మనసు కూడా దివ్యమైన విష్ణు పాద పద్మాల ధ్యానించటములోను ఆ అమృతము గ్రోలటములోను పరవశించి ఆనందము పొందుచున్నది. అటువంటి హరి ప్రధాయత్తమైన నా చిత్తము ఇతర విషయాలపైకి ఏమాత్రము పొగటము లేదు. సుగుణశీలురు అయిన మీరు వృధాగా 1000 మాటలెందుకు పలుకుతారు అని ప్రహ్లాదుడు ఈ విధముగా వివరించినారు. శుభం.